జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. గతంలో భారతదేశాన్ని ప్రధాని మోదీని కించపరిచేలా పోస్ట్ చేసి వివాదానికి కారణమైన మాల్దీవుల మాజీ మంత్రి మరియం షియూనా మరోసారి భారతదేశంపై విషం గక్కింది. భారత జాతీయ జెండాను అగౌరవపరిచే విధంగా మరియం షియాను సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ చేసింది. ఇక దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ఎట్టకేలకు క్షమాపణలు చెప్పింది. వెంటనే ఆ పోస్ట్ కూడా డిలీట్ చేసేసింది. భారత త్రివర్ణ పతాకంపై అశోక చక్రం స్థానంలో ప్రతిపక్ష పార్టీ ప్రచారానికి సంబంధించిన పోస్టర్ను ఉంచింది మరియం షియూనా. మాల్దీవుల్లో అధికారంలో ఉన్న పార్టీలో సభ్యురాలైన మరియం షియూనా ఆ ఫోటోను పోస్ట్ చేసి పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీకి ఓటు వేయాలని ఓటర్లకు పిలుపునివ్వడంతో భారత్ మాల్దీవుల మధ్య మరో వివాదానికి కారణమైంది. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయూజు గతేడాది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారత వ్యతిరేక విధానాలనే అనుసరిస్తున్నారు. మాల్దీవుల్లో మరికొన్ని రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మరియం పోస్ట్ తీవ్ర విమర్శలకు దారితీసింది. అయితే మాల్దీవుల్లో ఉన్న ప్రతిపక్ష పార్టీ ఎండీపీకి కౌంటర్గా తాను ఆ ఫోటో షేర్ చేస్తున్నట్లుగా షియూనా వివరణ ఇచ్చింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. షియూనాపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆర్థికంగా మాల్దీవులు చాలా ఇబ్బందుల్లో ఉంది. భారత్కు వ్యతిరేకంగా మాల్దీవుల ప్రభుత్వం వ్యవహరిస్తున్నా మన దేశం మాత్రం సహాయం అందించడానికి ముందుకు వచ్చింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మాల్దీవులకు అవసరమైన సామాగ్రిని ఎగుమతి చేయాలని భారత్ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి మాల్దీవుల ప్రభుత్వం కూడా భారత్కు కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీష్ భారత్కు ధన్యవాదాలు తెలిపారు. మాల్దీవులకు సామాగ్రిని అందజేయాలని భారత్ తీసుకున్న నిర్ణయం సంతోషకరమైనదని, అందుకుగాను విదేశాంగ మంత్రి జైశంకర్ భారత ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. ఇది రెండు దేశాల మధ్య దీర్ఘకాల స్నేహాన్ని సూచిస్తుందని, అంతేగాక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత విస్తరించడానికి బలమైన సూచనలు కనిపిస్తూ ఉన్నాయని అన్నారు. మాల్దీవుల ప్రభుత్వ అభ్యర్థన మేరకు భారత ప్రభుత్వం అవసరమైన వస్తువులను ఎగుమతి చేయడానికి అనుమతించింది. గుడ్లు, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, చక్కెర, బియ్యం, గోధుమ పిండి, పప్పులు వంటివి భారత్ మాల్దీవులకు ఎగుమతి చేయనుంది. ఎన్నికల సమయంలో ఇండియా అవుట్ అనే ప్రచారానికి నాయకత్వం వహించి మహమ్మద్ మయూజు అధ్యక్షుడయ్యాడు. గతేడాది నవంబర్లో అతడు అధికారాన్ని చేపట్టినప్పటి నుంచి రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. మహమ్మద్ మయూజు మాల్దీవుల నుండి దళాలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని భారతదేశాన్ని ఒత్తిడి చేస్తూ వచ్చాడు. ఇక పలువురు మాల్దీవుల మంత్రులు భారతదేశం, భారతీయులపై అవమానకరమైన పోస్టులు చేయడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. భారతదేశం నుండి మాల్దీవులకు వెళ్లే వారి సంఖ్య భారీగా తగ్గిపోవడంతో ఆ దేశ టూరిజం కూడా కుదేలైంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.